వెల్కమ్ టు మోని కార్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి తయారీ విధానం తెలుసుకుందాం. ఇవి ఎంత క్రిస్పీగా కాల్చుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ బియ్యం పిండి వేసుకోండి. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కొన్ని పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ శనగపప్పును ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. అలాగే నేను ఇక్కడ వెల్లుల్లిని, జీలకర్రను దంచుకొని వేసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ సాఫ్ట్గా పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా పూరి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, ఒక కడాయి తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని సర్వపిండిని చేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుంటూ పెద్ద సైజు ముద్దలా చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న బియ్య పిండికి నాకు 6 సర్వపిండిలు అయ్యాయి. ఇప్పుడు అల్యూమినియం పాత్రను తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పాత్ర అంతటా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పిండిని వేళ్ళతో ఒత్తుతూ కడాయి అంతటా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర ఏదైనా మందపాటి గిన్నె ఉన్నా ఈ విధంగా పిండి ముద్దను ఒత్తుకొని కాల్చుకోవచ్చు. ఈ పిండిని బాగా పల్చగా కానీ బాగా మందంగా కానీ ఒత్తుకోకూడదు, మీడియంగా ఒత్తుకోవాలి. అప్పుడే ఈ సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సర్వపిండికి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. పిండి ముద్దను గంజు అంతటా స్ప్రెడ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిల్లులు పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ చేయడం వల్ల ఆయిల్ అంతటా స్ప్రెడ్ అయ్యి అన్ని వైపులా బాగా కాలుతుంది. ఈ విధంగా చేసుకున్నాక దీన్ని స్టవ్ ఆన్ చేసి దానిపై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది కాలటానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. మధ్యలో మరోసారి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల సర్వపిండి చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసి కాల్చాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ ఎర్రగా క్రిస్పీగా కాలిందంటే మొత్తం సరిగ్గా కాలినట్టే గుర్తు. గంజు చల్లారిన తర్వాత సర్వపిండి పైకి ఇలా ఊడి వస్తుంది ఈ విధంగా. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. నేను మీకు మరొకటి కూడా చేసి చూపిస్తాను. ఇలాంటి మూకుల్లోనైనా లేదంటే మందపాటి గిన్నెలోనైనా సర్వపిండిని చేసుకోవాలి. స్టీల్ వాటిలో చేసుకుంటే అడుగంతా మాడిపోయి సర్వపిండి బాగా రాదు. సో ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని గంజంతటా స్ప్రెడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. మధ్యలో ఒకసారి ఆయిల్ వేసుకోవడం వల్ల సర్వపిండి చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా అన్ని సర్వపిండిలను చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీగా సర్వపిండి చేసుకోవచ్చో. ఈ సర్వపిండి చాలా టేస్టీగా, క్రిస్పీగా, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా ముందుగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మా ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.